శాంతాక్లాజ్ అనే ఆయన నిజంగా ఉండేవాడు. అయితే ఇప్పుడున్న శాంతాక్లాజ్‌లా ఎర్రటి సూటు, తెల్లని పొడవైన గడ్డం, మీసాలతో కాకుండా మామూలు దుస్తులు ధరించేవాడు. అతని పేరు సెయింట్ నికోలస్. యేసుక్రీస్తు వారి తర్వాత 3 దశాబ్దాలకు అనగా క్రీస్తు శకం 280లో ఒకప్పటి బైజాంటిన్ సామ్రాజ్యం లైసియాలో, అదే ప్రస్తుత టర్కీ దేశంలోని మైరాలో సంపన్న క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి దైవవాక్యం చదువుతూ తన 19వ ఏటనే దేవునికి సమర్పించుకున్నాడు. క్యాథలిక్ బిషప్‌గా ఉన్న నికోలస్ తన దగ్గరున్న ధనాన్నంతా పేదలకు పంచిపెడుతూ, డబ్బు లేని వారికి, ఆరోగ్యం సరిగా లేని వారికి సహాయం చేస్తూ ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండేవారు. తన దగ్గరున్న డబ్బులని పేదవారికి ఉపయోగిస్తూ వారి యొక్క అవసరాలని తెలుసుకొని ఎవరికి తెలియకుండా రాత్రి సమయంలో నాణాలను, వారికి అవసరమైన వస్తువులను ఇళ్లలో విడిచి వెళ్ళేవాడు. ఇలా ఎంతో మందికి సహాయం చేస్తూ ఉండడం వలన యూరోప్ లో పాపులర్ సెయింట్ గా పరిగణించబడ్డాడు.